నమస్తే న్యూస్ కు స్వాగతం. విశేషమైన ఆశ్వయుజ పౌర్ణమి పుణ్యతిథి సందర్భంగా లోక కళ్యాణార్థం పిఠాపురం శ్రీరామదత్త సాయి పీఠంలో భక్తుల చేత స్వయంగా స్వామివార్లకు అభిషేకాలు, పూజలు, వ్రతాలు, హోమాలు ఘనంగా నిర్వహించారు. ఇతర జిల్లాల నుంచి భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పిఠాపురం మహారాజా రైల్వే వార్డు సమీపాన ఉన్న శ్రీరామదత్త సాయి పీఠంలో ఆశ్వయుజ పౌర్ణమిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వార్లకు వేద పండితులు ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ పర్యవేక్షణలో పంచామృత అభిషేకం, విశేష అర్చనలు, వివిధ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన భక్తుల చేత స్వయంగా విశ్వేశ్వర స్వామి నవగ్రహాలకు అభిషేకాలు, సామూహిక దత్తవ్రతం, లక్ష్మీ గణపతి నవగ్రహ శాంతి, దత్తాత్రేయ హోమాలు జరిపించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ నిర్వహించి భక్తులకు పండితుల చేత ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా వేద పండితులు ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ, పీఠం నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ, పలువురు భక్తులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వింజమూరి సత్యం, చంద్రబట్ల సుందర శర్మ, పెండ్యాల నరసింహ శర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామదత్త సాయి పీఠం పిఠాపురం నందు ప్రతి మాసములాగే ఈ ఆశ్వయుజ పౌర్ణమి నాడు విశేషముగా భక్తజనులు యొక్క సహాయ సహకారములతో యంత్రదేవతలకు పూజాభిషేకాలు జరిగిన అనంతరం ఆ యొక్క యజమాన దంపతులందరి చేత కూడా అభిషేకము, దేవతా హోమాలు, మండపారాధన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రతి మాసము దగ్గర 40 నుంచి 60 మంది జంటలు ఈ హోమాది కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే ఒక 20 మంది బ్రాహ్మణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన ఇంటి దగ్గర ప్రత్యేకంగా పెట్టుకుంటే 10 మంది బ్రాహ్మణులతోనూ ఒక్కరోజు కార్యక్రమం పెట్టుకుంటే లక్షల్లో కార్యక్రమం అవుతోంది. అటువంటి కార్యక్రమాన్ని ఉచితంగా, శాస్త్రోక్తంగా, యథావిధిగా బ్రాహ్మణులందరి చేత లోక కళ్యాణం కోసం, అలాగే ప్రజలందరూ కూడా ఆనందకరంగా, సంతోషకరంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ పీఠంలో ప్రతిరోజు కూడా దేవతా హోమాలు, పితృశాప నివృత్తి కలిగే నారాయణ బలి ప్రధాన హోమాలు, అలాగే చండీ సప్తశతీ హోమాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, గ్రహ జపాలు, నక్షత్ర శాంతులు ఇవన్నీ కూడా విశేషంగా నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడి నుంచే కాకుండా ఇతర ప్రాంతాలు అంటారుగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అలాగే గుంటూరు, నరసరావుపేట, విజయవాడ, అమలాపురం చుట్టుపక్కల గ్రామాల నుంచి చక్కగా బస్సులు కూడా వేసుకుని వచ్చి ఈ కార్యక్రమాలు చేసుకుని వెళ్తున్నారు. భారంగా భావించకుండా పీఠం వారు సేవా దృక్పథంతో చక్కగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రతి నెల హోమాది కార్యక్రమం లాగానే ఆశ్వయుజ పౌర్ణమి నాడు మనం కార్యక్రమాలన్నీ, హోమాలన్నీ ఘనంగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలోంచి, మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి 2 జిల్లాల నుంచి కూడా భక్తులందరూ విశేషంగా వచ్చి పూజాది కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరిగింది. కానీ ఏంటంటే అందరికీ కూడా మేము ఎంతో సౌకర్యార్థంగా మేము ఏదన్నా పొరపాట్లు ఉంటే మాకు చెప్పొచ్చు. గురువుగారు మాట్లాడిన విధంగానే అన్ని కార్యక్రమాలు కూడా శాస్త్రోక్తంగా మేము నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల జరిగే కార్యక్రమాలు తర్వాత మీరు ఏదైనా చిన్న దోష నివారణ ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఇక్కడ సంప్రదించవచ్చు. పీఠంలో అన్నీ కూడా పరిష్కారం చేసి దానికి తగిన శాస్తి, హోమ ద్రవ్యాది కార్యక్రమాలు అవన్నీ కూడా పూజాది కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విశేష కార్యక్రమాన్ని వచ్చి ఇవన్నీ కూడా మేము లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్నాం తప్ప కానీ ఏదో వ్యాపారార్థంతో మాకు ఏదో కలిసి వస్తుందని మేము చేయట్లేదు. అందరూ భక్తులు చెప్తున్నారు. ఈవేళ రాష్ట్రాల్లో, మన రాష్ట్రాలే, తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి విశేషంగా ఇక్కడ పూజాది కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా, అది మా పూర్వజన్మ సుకృతంలో భావించి ఆ దత్తాత్రేయుడికి సేవలో మేము అంకితమై ఉన్నాం. కాబట్టి మేము హిందూ ధర్మానికి కట్టుబడి అన్ని కార్యక్రమాలు కూడా మేము దిగ్విజయంగా చేస్తున్నాం. ప్రతి నెల కూడా, ప్రతిరోజు కూడా. ఇక్కడ పిఠాపురం అంటే బ్రాహ్మణులకు పెట్టింది పేరు. అందరూ వేద పండితులు. పేర్లు చెప్పాలంటే చాలామంది ఉన్నారు, కానీ ఏంటంటే అందరూ వేద పండితులు. ఈ పిఠాపురం యొక్క క్షేత్ర మహిమ, ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల మీకు అనేక శుభాలు కలుగుతాయని మనసు పూర్తిగా కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. అయితే ఈ దత్తసాయి పీఠం వారు, పిఠాపురం వారు ఈ సంకల్పించిన కార్యక్రమంలో మేము భాగస్వామి అవ్వడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ పూజ కూడా చాలా మనస్సంతృప్తిగా చేయగలిగామండి. చెప్పాలంటే ఎక్కువ జనసందోహంలో ఏ యజ్ఞ హోమాలు నిర్వహించాలన్నా కూడా
అందరూ కూడా బ్రాహ్మణులు అయితే కానీ వాటిని నిర్వహించే బృందం అయితే కానీ కొంచెం సంశయం పడడం కానీ లేకపోతే గాబరాగా జరిపించేయడం కానీ అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరికి కూడా సాటిస్ఫాక్షన్ కలిగేలా మా చేయించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా అలాంటి సాటిస్ఫాక్షన్ వచ్చే విధంగా చేయడం అంటే మామూలు విషయం కాదు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.